ఏపీలో జరగబోతున్న సంగ్రామంలో పేదవాడికి అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ను ఓడించేందుకు కూటమి, జగన్ను గెలిపించేందుకు మీరు చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. ఇక బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహమని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మరో వారం రోజుల్లోపే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అనుకుంటున్న సమయంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రాజకీయంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి కనిపిస్తోంది. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన గతంలోనే పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రస్తుతం బీజేపీ కూడా ఈ పొత్తులో భాగస్వామి అయినటువంటి పరిస్థితి. మరోవైపు సిద్ధం పేరుతోటి అధికార వైసీపీ పార్టీ ప్రజల మధ్యకు వెళ్తూ ఎన్నికల ప్రసంగాలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నటువంటి వాతావరణం. అంటే ఎన్నికల షెడ్యూల్కి ముందే పూర్తిగా ఎన్నికల వాతావరణాన్ని రాజకీయ పార్టీలు క్రియేట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఇక విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యి అవన్నీ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సీట్ల పంపకానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సందిగ్ధతలు మాత్రమే ఉన్నాయి. కావాల్సినటువంటి ఒప్పందాలన్నీ పూర్తయిపోయాయి కాబట్టి వారన్నీ అంటే ఉమ్మడిగా కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలన్నీ కలిసి ఒక సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. విపక్ష పార్టీల తీరు ఇలా ఉంటే అధికార పార్టీ సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభల్లో బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగినటువంటి సభను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రాయలసీమ జిల్లాలో, ఉత్తరాంధ్రలో, ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా సిద్ధం సభలు జరిగాయి. ఇప్పుడు జరిగినటువంటి ఈ సభ దక్షిణ కోస్తా జిల్లాలన్నింటినీ కూడా ప్రతిఫలించేలాగా దాదాపు 40 నుంచి 45 నియోజకవర్గాల ప్రతినిధులు, కార్యకర్తలని ఈ సమావేశానికి నాయకులంతా కూడా హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల ప్రకారం అయితే సభ అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్తున్నారు. మొత్తంగా ఎన్నికల సమయంలో నాయకులు ఈ సభను సక్సెస్ చేయడానికి తీసుకున్నటువంటి ప్లానింగ్ మాత్రం గొప్పగా ఉందని చెప్పుకోవాలి. ఇక సభలో అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి తర్వాత జగన్ మాత్రమే ప్రసంగించారు. దాదాపు 1:15 నిమిషాల పాటు ఆయన సుదీర్ఘోపన్యాసం చేశారు. ఇక ప్రసంగంలో కూడా మహాభారతాన్ని ప్రస్తావిస్తూ ప్రజల్ని కృష్ణుడితో పోలుస్తూ తాను అర్జునుడని, ఇక జమ్మి చెట్టుపై దాచి ఉంచినటువంటి ఓటు అనే అస్త్రాన్ని తీసి విపక్ష పార్టీలు పారిపోయేలా చేయాలి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. మొత్తంగా అవసరమైన కాడల్లా కొన్ని ప్రజల్లో నానుడిలో ఉన్నటువంటి కథలను లేదా ఇలా మహాభారతాన్నో ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మొదటిగా ప్రసంగాన్ని ఆయన ప్రజల పట్ల విధేయతతోటి ప్రారంభించినప్పటికీ చాలా సమయం చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించడానికే కేటాయించారు. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది 2014 నాటి ఎన్నికలలో ఈరోజు కూటమిగా ఏర్పడినటువంటి 3 పార్టీలు ఆ రోజు కూడా జట్టుగానే పోటీ చేశాయి. ఆ సందర్భంగా ఒకవైపు చంద్రబాబు నాయుడు ఫోటో, మరోవైపు ప్రధానిగా నరేంద్ర మోడీ, అప్పటికి ప్రధాని కాలేదు, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఫోటోతోటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో కాపీని ప్రజలకు చూపిస్తూ అందులో ఇచ్చినటువంటి హామీలు, చంద్రబాబు నాయుడు పేరుతో చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంతకంతో ఉన్నటువంటి హామీలను చదివి ప్రజలకు వినిపిస్తూ ఇవన్నీ నెరవేరాయా అని ఆయన ప్రశ్నించి నెరవేరలేదు అని ప్రజల నుంచి చెప్పించారు. అందులో మొట్టమొదటిదే రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ, అలాగే నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి లేదంటే నిరుద్యోగ భృతి, ఇవన్నీ నెరవేరాయని చెప్తూ చంద్రబాబు నాయుడు అంటే వంచనకు మారుపేరు అనేటువంటిది భారతంలో సెకండ్తో పోలుస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం కొంతవరకు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఇక మిగతా ప్రసంగాన్ని మనం గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు అంటే అందరూ ఊహిస్తున్న విధంగానే ఇప్పటివరకు అమలవుతూ ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అంటే
అలాగే 2019 ఎన్నికలకు ముందు మంచి చేస్తాను అని ఇచ్చినటువంటి హామీని నేను నిలుపుకున్నాను, నేను మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నవరత్నాల్లో 99% హామీలను నెరవేర్చాను. సో ఈ అభివృద్ధిని లేదా ఈ మంచిని ముందుకు కొనసాగించాలి అంటే మళ్ళీ జగన్ రావాలని మీరు కోరుకోవాలి, అలాగే ఓటర్లంతా కూడా మళ్ళీ గెలిపించండి అని చెప్పి ఆయన అభ్యర్థించారు. అభ్యర్థిస్తున్న సందర్భంలోనే ఇక విపక్ష కూటమి గురించి కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2014లో వచ్చి ఆ రోజున అధికారం చేపట్టిన తర్వాత హామీలన్నీ తుంగలో తొక్కారు కాబట్టే వాళ్ళు మోసానికి చిరునామా అని చెప్పి చెబుతూ ఇక ఇప్పుడు తాము చేసినటువంటిది కాకుండా ఇటీవలి కాలంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి 6 హామీలు అన్నీ కూడా అంటే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కాపీ కొట్టి తాను అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి హామీలను తన ఫైనాన్స్ కమిటీతో అంచనా వేయించానని, వీటిని అమలు చేయాలంటే సుమారు 73,000 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుందని చెప్పారు. రీసెంట్గా మరో హామీని కూడా ఆయన యాడ్ చేశారు, దానికి 13,000 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది. యావరేజ్గా ఇవన్నీ కనుక గమనించేట్లయితే మొత్తం మీద 87,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట చెప్పారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి 7 హామీలకే 87,000 కోట్ల పైచిలకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే, ఇక రెండో వైపు నుంచి చూస్తే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలను రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వీటిని మార్చలేరు, వీటి కోసం చేయాల్సినటువంటి వ్యయం 57,000 కోట్ల పైకి చిలుకు ఉంది అని చెప్పారు. అందులో కొంతవరకు వాస్తవం కూడా కనిపిస్తూ ఉంది. ఒకటి ఫీజు రియంబర్స్మెంట్, రెండవది ఆరోగ్యశ్రీ. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఎలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది 2004 కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నుంచి ఇది దాదాపు కంటిన్యూ అవుతూనే వస్తోంది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కూడా అప్పటి నుంచి కూడా తర్వాత మధ్యలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు దాని వ్యయం చాలా వరకు పెరిగింది. ఇక ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీతో పాటు మిగతా కొన్ని పథకాలు అంటే వృద్ధాప్య పెన్షను, వీటిని కూడా ఆపేటువంటి అవకాశం లేదు. కాబట్టి వీటి మొత్తాన్ని, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది, స్కూళ్ళలో ఇస్తున్నటువంటి సంపూర్ణ పోషణ, గోరుముద్ద, అలాగే అమ్మఒడి, ఇలాంటి ఒక 8 పథకాలను ఖచ్చితంగా తాను కాకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా వీటిని ఆపేటువంటి అవకాశం లేదు. వీటి కోసం 57,000 కోట్ల పైచిలకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. అంటే చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు, ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్నటువంటి మొత్తం పథకాలు కలిపితే 1,40,000 కోట్ల పైగా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని చంద్రబాబు అమలు చేస్తాడా, చేసేటువంటి అవకాశం ఉందా అని చెప్పి జగన్ ప్రశ్నించినటువంటి తీరు మొత్తం మీద ప్రజలను ఒక రకంగా ఆలోచింపచేసేలాగా, ఆలోచనలోకి దించేలాగా ఉంది. తాను ఏమైతే అనుకుంటున్నాడో ఆ విషయాన్ని ప్రజల మనసుల్లోకి సూటిగా తీసుకువెళ్ళడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం మాత్రం ఆ విధంగా సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పథకాలు రేపటి రోజున మీరు కనుక చంద్రబాబు నాయుడుకు ఓటేసేట్లయితే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ రద్దుకి మీరు ఓటేసినట్లు, అలాగే ప్రస్తుతం అమలవుతున్నటువంటి అన్ని పథకాలని కూడా రద్దు చేసుకోవడానికి మీరు సిద్ధపడ్డట్లు అని చెప్పి ఒక రకంగా ప్రజలను భయాందోళనకు గురి చేశారని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిజంగా ఈ పథకాలు అమలవుతాయా లేదా అనేది. ఎందుకంటే ఇందులో ప్రధానమైనటువంటిది కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో వచ్చినటువంటి మౌలిక మార్పులు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యా వ్యవస్థకు మేము ఇస్తున్నటువంటి ప్రాధాన్యం మీకు తెలుసు, కానీ కార్పొరేట్కు ప్రాధాన్యం ఇచ్చి మళ్ళీ స్కూళ్లను ఇదే చేస్తారు. ఆరోగ్యశ్రీ ఆగిపోతుంది, వృద్ధాప్య పెన్షన్లు సరిగా అందవు, లేదా కొత్తవారు ఎవరైనా అర్హులు ఉన్నా కూడా వారికి రావాలి అంటే ఎవరైనా చనిపోయే వరకు వెయిట్ చేయాలి. ఇలాంటి అంశాలన్నీ అంటే గత పరిపాలనా కాలంలో కొన్ని అంశాలు వీటికి సంబంధించినవి ఉన్నప్పటికీ వాటన్నిటిని ఇచ్చారు. అలాగే గతంలో ఇచ్చినటువంటి హామీ రుణమాఫీకి సంబంధించి ఆయన నెరవేర్చలేదు. డ్వాక్రా మహిళల రుణాలు ఎక్కడా కూడా చేయలేదు. రుణాలు మాఫీ చేస్తా అన్న హామీని నిలుపుకోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఇది కావాలని చెప్తూ పేదలకు పెత్తందారులకు మధ్య పోటీగా ఆయన అభివర్ణించి మొత్తం మీద చెప్పినటువంటి మాటలు అక్కడ ఉన్నటువంటి పార్టీ వర్గాలలో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా మధ్యలో ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వారి చేత దానికి సంబంధించి చంద్రబాబు చేసినటువంటి పథకాలకు సంబంధించి లేదు అని చెప్పిస్తూ వారంతా కూడా చేతులు పైకెత్తి చెప్పాలని, అలాగే మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలి, చంద్రబాబును ఓడించాలి అనే దానికి కూడా దగ్గరున్నటువంటి సెల్ ఫోన్ల లైట్లు ఆన్ చేస్తూ తమ సమ్మతిని తెలియచేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చినటువంటి తీరు మొత్తం మీద పూర్తిస్థాయి ఒక రాజకీయంగా రాబోయే అధికారానికి రావడానికి తనకు కావాల్సినటువంటి విధంగా ప్రజలను మోటివేషన్ చేసే విధంగానే ఈ ప్రసంగం అంతా సాగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసినట్లయితే
మొత్తం మీద ఈ సభ సక్సెస్ అయింది అనే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. జన సమీకరణలో నాయకులంతా కూడా సక్సెస్ అయ్యారు. దాదాపు 45 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా వేదిక మీద ఉన్నప్పటికీ మాట్లాడే అవకాశం ఎవరికీ లేకుండా మొత్తం 1:15 కూడా జగనే మాట్లాడారు. చివరిగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంచిని కొనసాగించాలి అంటే మళ్ళీ జగనన్న రావాలి అనేటువంటి అభిప్రాయం ప్రజల్లోకి రావాలి అని ఇక్కడ సభికులంతా కూడా ఇండ్లకు వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పమని చెప్పారు. అలాగే 1వ తారీఖు రాగానే ఇంటికి పెన్షన్ తెచ్చేటువంటి విధానం కూడా మీకు అమలవ్వాలి అంటే తనను గెలిపించాలి అనేటువంటి మాటనే ఆయన చెబుతూ వచ్చారు. ఇక దీంతో పాటు ఇటీవల తన అంటే సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభలను నా కళ అనేటువంటి పేరుతోటి నిర్వహించాలనేటువంటి ప్రతిపాదన కూడా వినిపించింది. అయితే సిద్ధం పేరుతోటే సభ జరిగినప్పటికీ చివరిలో తన కళ ఇది అంటూ ఎక్కడ రాష్ట్రంలో ఎదిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పేదవాడికి తాను చేయూతగా నిలవాలనుకుంటున్నానని, విద్యారంగంలో కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడు అంతర్జాతీయ స్థాయిలో విద్యావంతుడై తన ఆర్థిక స్థితిని చక్కదిద్దుకోవాలని, ఏ రైతన్నా కూడా ఆర్థిక పరిస్థితితోటి వ్యవసాయాన్ని వదిలేసేటువంటి పరిస్థితి రాకూడదు, ఇదన్నీ కూడా నా కళ అంటూ మొత్తం మీద జగన్ ప్రసంగం ముగిసింది. ఏ విధంగా చూసినప్పటికీ కూడా ప్రస్తుతం విపక్షాల కంటే జగన్ ఈ విషయంలో మాత్రం ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు.